మధురం మధురం నీ వాక్యం నాతో వగు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం రక్షణ ప్రణాళికలో స్త్రీల పాత్ర అనే అంశాన్ని ధ్యానించుకుందాం. లూకా సువార్త 12వ భాగం అండి. మధురం మధురం నీ వాక్యం నాతో వగు దీపం నీ వాక్యం. లూకా సువార్త 8వ అధ్యాయంలో ఒక 3 వచనాలే మనం ఈరోజు ధ్యానించుకుందాము. ఏంటి అంటే స్త్రీలు ఎలా యేసు ప్రభుకి సహాయపడ్డారు. సువార్త సేవలో స్త్రీల పాత్ర లేదా రక్షణ ప్రణాళికలో స్త్రీల పాత్ర మనం ఆది నుంచి చూస్తే కూడా పురుషులతో పాటు స్త్రీలు కూడా దేవుని రక్షణ ప్రణాళికలో ముఖ్యమైన పాత్ర వహించారండి. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. ఆయన ఒక స్త్రీ ద్వారా పుట్టారు. నాకు చాలా ఇష్టమైన వాక్యం అండి ఇది. యేసు ప్రభు ఈ లోకానికి రావాలంటే ఒక స్త్రీ ద్వారా ఆయన పుట్టారు. గలతీ 4:4. అలా మనం ఈరోజు 7 మరియమ్మలను గురించి కూడా ధ్యానించుకుందాం. సువార్త సేవలో సహాయపడిన మరియమ్మలు అన్నమాట. మగ్దల మరియమ్మ, యెరూషలేం మరియమ్మ, బెతానియా మరియమ్మ. అలా యేసు ప్రభు తల్లి మరియ తల్లి యొక్క కజిన్ ఆమె వేరొక మరియమ్మ అన్నారు. మత్తయి 28లో ఆ మరియమ్మని గురించి మనం ధ్యానించుకుందాము. ఈరోజు ముఖ్యంగా స్త్రీలు ఎలా సహాయం చేశారు యేసు ప్రభుకి సువార్త సేవలో. మనం కూడా అలా సహాయపడాలండి. మనము ఈ దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో దేవుని రాజ్యాన్ని లోకంలో స్థాపించడంలో స్త్రీలుగా మనం ముఖ్యమైన పాత్రని వహించాలి. ముఖ్యంగా చివరి దినాల్లో దేవుడు స్త్రీలని బాగా వాడుకుంటాడు. అందుకే కీర్తన 68:11లో సువార్తని బోధించే స్త్రీలు సైన్యంలాగా వచ్చారు. ఎలా ఇజ్రాయెల్ దేశంలో స్త్రీలు ఎట్లా యుద్ధం చేస్తున్నారండి, మన దేశంలో కూడా చూపించారు కదా. అట్లా మనం కూడా యుద్ధం చేయాలి. వాళ్ళు శత్రు సైన్యంతో యుద్ధం చేస్తున్నారు. ధైర్యంగా మనము మన శత్రువైన సాతాన్ ఆ శత్రు సైన్యంతో మనం కూడా యుద్ధం చేసి జయాన్ని సాధించాలన్నమాట. ఈ లోకంలో దేవుని రాజ్యాన్ని కట్టాలి, ఆత్మల్ని సంపాదించాలి. ఒక డెబోరా లాగా మనం ఉండాలన్నమాట. ఒక హుల్దా ప్రవక్తిలాగా ఉండాలి. ఇక్కడ మగ్దల మరియమ్మలాగా మనం కూడా దేవుని సేవలో మన పాత్ర మనం నిర్వర్తించాలి. ఇప్పుడు లూకా సువార్త 8వ అధ్యాయానికి వస్తే 3 వచనాలండి, 1 నుంచి 3 వరకు చూద్దాము. మీరు మెల్లమెల్లగా చదువుకోనండి. మీరు చదువుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క హృదయం ఏంటి, మీ హృదయంలో దేవుని యొక్క హృదయం పోయబడుతుందండి. అప్పుడు మీ హృదయం మెల్లమెల్లగా దేవుని హృదయంలాగా మారుతుందన్నమాట. యేసు ప్రభు సువార్త బోధిస్తూ ఉన్నారండి. బోధిస్తున్నప్పుడు ఆయన ప్రతి పట్టణానికి వెళ్తున్నారు. పట్టణానికి గ్రామాలకి వెళ్ళి సువార్తని బోధిస్తుంటే ఆయనతో పాటు ఆయన 12 శిష్యులు ఉంటారు. ఆ శిష్యులతో పాటు కొంతమంది స్త్రీలు కూడా ఉన్నారండి. పురుషులు ఉన్నారు, స్త్రీలు కూడా ఉన్నారండి. ఆ స్త్రీలలో అవుట్ స్టాండింగ్ ఉమెన్ ఎవరు అంటే మగ్దల మరియా అన్నమాట. ఎవరు ఈ స్త్రీలందరూ యేసు ప్రభుకి శిష్యులైన స్త్రీలు. మరి మగవాళ్ళనైతే ప్రభు ఎన్నుకుంటారు, కానీ ఆడవాళ్ళు ఎవరు అనంటే యేసు ప్రభు సువార్త బోధిస్తున్నప్పుడు రోగాల నుంచి విడుదల పొందిన వాళ్ళు, దయ్యాల నుంచి విడుదల పొందిన వాళ్ళు ఇంకా వాళ్ళ జీవితాన్ని యేసు ప్రభుకి అంకితం చేసుకొని ఆయన సేవలో మరి తరించిన వాళ్ళు అన్నమాట. ఆయన సేవకి మించినటువంటి ధన్యత లేదు అని. అందులో మరి మొదటి వ్యక్తి ఎవరు, మొదటి స్త్రీ అంటే మగ్దల మరియమ్మ అండి. ఆమె 7 దయ్యాల నుంచి దేవుడు ఆమెకి విడుదలని ఇస్తారండి. ఆ 7 దయ్యాలు ఏంటో కూడా మనం తెలుసుకుందాము. మొదటి వ్యక్తి మగ్దల మరియమ్మ. ఇంకొక
వ్యక్తి ఎవరంటే యోహానమ్మ అన్నారు. ఎవరు ఈమె అంటే హెరోద్ అంతిపాస్ ప్యాలెస్కి మేనేజర్ కూజా ఆయన యొక్క భార్య అన్నమాట. హెరోద్ రాజు ప్యాలెస్ మేనేజర్ అంటే ఆయన దగ్గరే డబ్బు ఉంటుందండి. ఆయనకు కూడా అలాంటి ప్యాలెస్ ఉండొచ్చు. ఈ రాజులు ఎప్పుడు ఏంటి అంటే మార్కు 6:20 మీరు చూస్తే విందులు వినోదాలు అన్నమాట. కానీ ఈ మేనేజర్సే అంతా కూడా మేనేజ్ చేస్తారు, అందుకే మేనేజర్స్ అంటారు. మరి డబ్బు కూడా వాళ్ళ చేతిలో ఉంటుంది. ఆయనకు కూడా ఈక్వల్గా ఒక పెద్ద ప్యాలెస్, కోట్ల డబ్బు ఆయన చేతిలో ఉంటుంది. అప్పుడు ఆయన భార్య జోహాన్నా ఎంత మరి లగ్జూరియస్ లైఫ్ అండి, చాలా విలాసవంతమైన జీవితాన్ని ఆమె గడపొచ్చు. ఆమె ఇంటి నిండా కూడా పనివాళ్ళు డబ్బు, కోరిన బట్టలు కట్టుకొని, కోరిన సొమ్ములు వేసుకొని, కోరిన తిండి తినొచ్చు. లగ్జూరియస్ లైఫ్, ఇంటి నిండా డబ్బు, పనివాళ్ళు అన్నీ ఉన్నాయి, సుఖభోగాలు. కానీ అవన్నీ విడిచిపెట్టి హెరోదు దగ్గర ఉన్నాడంటే హెరోదు పాపాల్లో ఈయన కూడా పాలు పంచుకుంటాడు. తన భర్త పాపములకు పరిహారం చెల్లించాలి, దేవుని ఉగ్రత రాకూడదని అవన్నీ విడిచిపెట్టి యేసు ప్రభు సేవలో తన జీవితాన్ని ధన్యం చేసుకుంటుందండి. యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళి వీళ్ళ అవసరాలు, యేసు ప్రభుతో పాటు 12 మంది శిష్యులు అంటే వాళ్ళ ఫుడ్ చూసుకోవాలి, వాళ్ళ బట్టలు చూసుకోవాలి, వాళ్ళు విశ్రమించినప్పుడు వాళ్ళకి ఇంకా బెడ్షీట్స్ కానీ అన్నీ చూసుకోవాలన్నమాట. అలా మగ్దలా మరియమ్మ, ఆ తర్వాత హెరోద్ ప్యాలెస్ మేనేజర్ కూజా భార్య జోహాన్నా, తర్వాత సుజానమ్మ, ఆ తర్వాత యేసుప్రభు యొక్క నిత్యావసరములకు తోడ్పడుచున్న పెక్కుమంది స్త్రీలు ఆయనతో ఉన్నారంటండి. మీరు మార్కు సువార్తలో చదివినట్లయితే యేసుప్రభుని సిలువ వేసినప్పుడు ఉదయం 9 గంటలకు అనమాట, 14-15 చదివితే అక్కడ ఉత్తర గలిలియా నుంచి ఆయనను అనుసరించుచూ వచ్చిన స్త్రీలు కూడా అల్లంత దూరం నుంచి చూస్తున్నారంట. చాలామంది స్త్రీలు ఆయనకి సేవలో తోడ్పడ్డారండి. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళకి ఏం ఆహారం తీసుకెళ్ళాలి, వాళ్ళు ఏం బట్టలు వేసుకుంటారు, ఇంకా చాలా ఉంటాయి కదండి. అలా 13 కొరకు అన్నమాట స్త్రీలు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసుకుంటారు. ముందుగా మగ్దలా మరియమ్మని మనం చూద్దామండి. ఈ మగ్దలా మరియమ్మ ఎవరు అనంటే మగ్దలా అనే గ్రామానికి చెందిన ఆమె అండి. ఉత్తర గలిలియాలో మరి నజరేత్కి 3 మైళ్ళ దూరం ఉత్తరాన ఉంటుంది. లేకపోతే తిబేరియా పట్టణం ఉంటుంది కదండి, ఆ పట్టణానికి దగ్గరలో ఉన్న గ్రామం పేరే మగ్దలా అన్నమాట. సో ఈమె పేరు యాక్చువల్గా మరియమ్మ, కానీ ఆ గ్రామ పేరుని ఇంటి పేరులాగా పెట్టి మగ్దలా మరియమ్మ అని పిలుస్తున్నారనమాట. యేసు ప్రభు సువార్త బోధించడానికి మగ్దలా గ్రామానికి వెళ్ళినప్పుడు ఆయన యొక్క బోధన విన్న తర్వాత యేసు ప్రభు ఆమెకి 7 దయ్యాల నుంచి విడుదలిస్తారండి. 7 దయ్యాల నుంచి విడుదలిస్తారనమాట. అప్పటి నుంచి ఆమె తన జీవితాన్ని యేసు ప్రభుకి సమర్పించుకొని యేసు ప్రభు సేవలోనే ఆమె తరిస్తుందన్నమాట. ఆమె కూడా పరిశుద్ధ ఆత్మని పొందుతుందండి. ఇప్పుడు మీరు అపోస్తుల కార్యాలు చదివితే యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత, మోక్షారోహణం అయిన తర్వాత మేడ పైగదిలో 120 మంది ఎడతెగక ప్రార్థిస్తున్నారు పరిశుద్ధ ఆత్మ కొరకు. వాళ్ళలో 120 మంది ఉన్నారు కదండి, అపోస్తులు ఉన్నారు, ఇంకా మరియ తల్లి, తర్వాత కొందరు స్త్రీలు ఉన్నారు. ఈ స్త్రీలందరూ ఎవరు అనంటే యేసు ప్రభుకి సేవ చేసిన స్త్రీలండి. ఇంకా యేసు ప్రభు సిలువ చెంత ఎవరు ఉన్నారు ఒక్కసారి చూద్దామండి. యోహాను సువార్త 19:25 అండి. మెల్లగా మనం చదువుకుందాం. ఆయన సిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరియు క్లోఫా భార్య మరియమ్మయు మగ్దలా మరియమ్మయు నిలువబడి ఉండిరి. యేసు ప్రభుని బంధించడానికి వచ్చినప్పుడు అండి గెత్సెమని తోటలో అందరూ ఆయనను విడిచిపెట్టి పారిపోతారు. అపోస్తులు అందరూ పోయారండి, కానీ ఈ స్త్రీలు పారిపోలేదండి. యేసు ప్రభు సిలువ చెంత ఉన్నారు, ఆయన వేదనలో పాలు పంచుకుంటున్నారు.
మరియ తల్లితో పాటు వీళ్ళందరూ ఉన్నారనమాట. ఇక్కడ 4 మరియమ్మల్ని మనం చూస్తున్నాం అన్నమాట. యేసు ప్రభు ఈ లోకంలో తన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చినప్పుడు ఈ 7 మరియ తల్లులు కూడా ఆయనకి సేవలో తమ వంతు పాత్రని వాళ్ళు నిర్వర్తించారండి. ముందుగా మరియ తల్లి అన్నమాట. మరియ తల్లి ఆమె గలతీ 4:4 మరియ తల్లి గురించి రాయబడి ఉంటుందండి. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. ఆయన ఒక స్త్రీ ద్వారా పుట్టారు. అంతేకాదండి, పరమగీతాలు యాక్చువల్గా ప్రియుడు ప్రియురాలు పరిశుద్ధాత్మ దేవుడు మరియ తల్లి, నేను అలా తీసుకుంటానండి. ఎందుకంటే 6వ అధ్యాయంలో 9-10 వచనాలు చదివితే పరమగీతాల్లో, నా పావురమా, నా పావురము, నా నిష్కలంక సుందరి ఒక్కతియే, ఆమె తన తల్లికి ఏకైక దుహిత, ఒకే కూతురు గరాబు పట్టి, యువతులందరూ ఆమెను ధన్యురాలని పిలిచారు. ఆమె మోము చంద్రబింబము వలె ఉన్నది, సూర్యబింబము వలె ఆమె ప్రకాశిస్తుంది. ఎవరు ఈ పావురము, ఈ నిష్కలంక సుందరి? యువతులందరూ నన్ను ధన్యురాలని స్తుతించారు. మరియ తల్లి స్తోత్ర గీతంలో చెప్తారు కదండి, లూకా సువార్తలోనే 1:46 నుంచి మనం చూస్తే, నా హృదయం ప్రభుని స్తుతిస్తుంది, నా ఆత్మ నా రక్షకుడకు దేవుని యందు ఆనందిస్తుంది. యేసు ప్రభు అందరికీ రక్షకుడండి. ఏలయన సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యాలు చేశారు. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలుస్తారు. ఆయన శిలువ చెంత ఆయన తల్లి మరియమ్మ, మరియ తల్లి లోకానికి రక్షకుణ్ణి అందించిన తల్లి, పరిశుద్ధ మాత. యేసు ప్రభుకి శరీరం కావాలనుకున్నప్పుడు దేవుడు మరియ తల్లి శరీరంలోంచి శరీరాన్ని ఇచ్చారండి. అది ఆ తర్వాత ఆమె సోదరి, యోహాన్ 19:25 చెప్తున్నాను, మరియ తల్లి యొక్క సోదరి. ఆమె వాళ్ళ అమ్మకి ఒకే ఒక కూతురు. అంటే ఈ సోదరి ఎవరంటే కజిన్ సిస్టర్ అండి. ఈమెని గురించి ఇంకా వేరొక మరియా అంటారు. మత్తయి సువార్త 28లో మగ్దలేన మరి వేరొక మరియా, సమాధి చెంతకు వెళ్తున్నారు, వేరొక మరియా అన్నారు. ఆ తర్వాత మార్కు సువార్త 15:20లో ఈ మరియ తల్లి వాళ్ళ కజిన్ని చిన్న యాకోబు యోసేపుల తల్లి. 12 మంది శిష్యుల్లో 2 యాకోబులు ఉంటారండి. ఒకరు పెద్ద యాకోబు, జబదాయి కుమారుడు, అంటే సలోమి అమ్మ వాళ్ళ కుమారుడు. మరి చిన్న యాకోబు అంటే యాకోబు పత్రిక రాశాడు, మరియ తల్లి వాళ్ళ కజిన్కి కొడుకు అన్నమాట. అందుకే ఈ చిన్న యాకోబు యేసు ప్రభుని పోలి ఉంటాడు పోలికల్లో. కనుకనే మరి ఇంకా మిస్టేకన్ ఐడెంటిటీ అంటారు కదా, పొరపాటు పడకుండా నేను ముద్దు పెట్టుకుంటాను అని ముద్దు పెట్టుకుంటాడు యూదా ఇస్కారియోత్ అని బైబిల్ స్కాలర్స్ చెప్తారండి. బైబిల్లో మాత్రము రాయబడలేదు. ఇప్పుడు 2 అయ్యారా, మరియ తల్లి వాళ్ళ సోదరి కజిన్ సిస్టరు, చిన్న యాకోబు తల్లి, ఆ తర్వాత వేరొక మరియమ్మ అన్నారు ఈమెని. ఇంకా క్లోఫా భార్య మరియమ్మ. ఈ క్లోఫా ఎవరంటే యేసు ప్రభు శిష్యుల్లో ఈయన కూడా ఒకరు. 120 మంది శిష్యుల్లో ఈయన కూడా ఒకరు. ఎమ్మావు మార్గంలో యేసు ప్రభు పునరుత్థానమైన దినాన ఈ క్లోఫా ఇంకొక శిష్యుడు వెళ్తూ ఉంటే యేసు ప్రభు కూడా వాళ్ళని కలుసుకొని వాళ్ళకి మరి లేఖనాన్ని వివరిస్తాడు. క్లోఫా భార్య మరియమ్మ అంటే క్లోఫా ఆయన భార్య మరియమ్మ ఇద్దరూ కలిసి దంపతులుగా దేవుని సేవ చేశారండి. ఇప్పుడు మనం కూడా అలా సేవ చేయాలి, దంపతులుగా. అక్విల ప్రిసిల్లలాగా, ఇక్కడ క్లోఫా భార్య మరియమ్మలాగా. ఆ తర్వాత మగ్దలా మరియమ్మని గురించి నేను మీకు చెప్పాను కదండి. ఆమె గురించి పునరుత్థానం లో ఆమె గురించి యేసు పునరుత్థానంలో ముందుగా రాయబడి ఉంటుందండి. 4 సువార్తికులు కూడా ఆమె గురించి రాస్తారు. మరి యోహాన్ రాస్తాడు. యోహాన్ ఏమని రాస్తాడంటే 20వ అధ్యాయంలో అన్నమాట, ఆదివారం తెల్లవారక ముందే మగ్దలా మరియమ్మ యేసు ప్రభు సమాధి యొద్దకు వెళ్ళి సమాధి ఖాళీగా ఉండటం చూస్తుందన్నమాట.
తర్వాత వస్తుంది పేతురు, వాళ్ళకి చెప్తుంది, పేతురు యోహాను వాళ్ళతో కలిసి మళ్ళీ వెళ్తుంది. వాళ్ళు వచ్చి చూస్తారు, వెళ్ళిపోతారు. కానీ ఈమె అక్కడే ఉంటుందన్నమాట. అక్కడే ఉండి ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత యేసు ప్రభువే ఆమెని పలకరిస్తాడనమాట. తోటమాలి అనుకుంటుంది, నా ప్రభుని ఎవరు ఎత్తుకొని పోయారయ్యా, ఎక్కడుంచారో తెలీదు, చెప్తే నేను వెళ్ళి తెచ్చుకుంటా, నా ప్రభుని నేను తెచ్చుకుంటా. అలా మనము యేసు ప్రభుని నా ప్రభు అని స్వీకరించాలండి. అందరూ చర్చికి వెళ్తున్నారు, అందరితో పాటు నేను వెళ్తాను వస్తాను కాదు. పర్సనల్ రిలేషన్ విత్ జీసస్. పెళ్ళి యేసు ప్రభుతో పెళ్ళి అనమాట. మన ఆత్మకి పర్సనల్ రిలేషన్ అనమాట. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ అ రిలీజన్, ఇట్స్ పర్సనల్ రిలేషన్ విత్ జీసస్. యేసు ప్రభుతో వ్యక్తిగతమైన సంబంధం అన్నమాట. ఆయన పెళ్లి కుమారుడు, ఆయన వరుడు, మనం వధువు. ఆత్మ సంబంధమైన రిలేషన్ అండి, శారీరకమైంది కాదు. అప్పుడు పిలుస్తారండి యేసు ప్రభు. మరియమ్మ ఎలా పిలుచుంటారో నేను అనుకుంటాను. ఆయనను చూసి తోటమాలి అనుకుంది, కానీ మేరీ ఆ మాటలో ప్రేమ ఇంకెవరు అంత ప్రేమగా పిలవరు. అప్పుడు సంతోషం పట్టలేక రబ్బూని అంటుందన్నమాట. రబ్బూని అని ఆయనను తాకపోతుంటే, నన్ను తాకొద్దు, నేను ఇంకా నా తండ్రి యొద్దకు ఆరోహణమై వెళ్ళలేదు. ఈ మాట నుంచి కూడా దేవుడు నాతో మాట్లాడారండి. ఏ దైవజనులని తాకకూడదు. వాళ్ళు యేసు ప్రభు ప్రతినిధులుగా ఉన్నారు. ఈ రిలేషన్ తాకే రిలేషన్ కాదండి. ఈ రిలేషను దేవుని మహిమపరిచే రిలేషన్. ఆ దైవజనుల పరిశుద్ధతని కాపాడాలి. మరియ తల్లి ఎట్లా ప్రార్థించారో, అపోస్తులు పరిశుద్ధాత్మని పొందుకొని యేసు ప్రభుకి సాక్షులుగా జీవించడానికి, దట్స్ అవర్ కాలింగ్. మరియ తల్లిలాగా దైవజనులందరి కొరకు మనం ప్రార్థించాలి. నన్ను తాకొద్దమ్మా అని చెప్పి ఏమంటారంటే, నీవు వెళ్ళి నా సహోదరులతో ఈ విధంగా చెప్పు, నేను నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు అయిన వాని యొద్దకు ఆరోహణమై వెళ్తున్నానని నా సోదరులకి చెప్పమ్మా అంటారనమాట. అప్పుడు మగ్దలేన మరియ సమాధి దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ వస్తుందండి, మళ్ళీ మేడపై గది. ఆ శిష్యుల దగ్గరికి వెళ్ళి నేను 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 ప్రభుని చూశాను అని చెప్తుందన్నమాట. నేనైతే అక్కడికి వెళ్ళినప్పుడు సమాధిని చూశానండి, ఓలివ కొండను చూశాను, ఆ తర్వాత మరియ తల్లి వాళ్ళ ఇల్లు చూశాను, మరి తిరుకుటుంబం వాళ్ళ ఇల్లు చూశాను, యేసుప్రభు పుట్టింది అన్నీ చూశాను. ఈమె ఏం చెప్తుందంటే, నేను పునరుత్థానుడైన ప్రభుని నేను చూశాను అని చెప్తుంది. చెప్పి మీకు ఒక మెసేజ్ ఇచ్చారు తెలుసా? ఏం చెప్పమన్నారు అంటే, ఇదిగో నేను నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు అయిన వాని యొద్దకు ఆరోహణమై వెళ్తున్నాను అని మీకు చెప్పమన్నారు. ఆ విధంగా ఎంతగా ఆమెను హెచ్చించారంటే, షీ బికేమ్ అన్ అపోజల్ టు ద అపోజల్స్ అన్నమాట. అంతగా ఆమె ప్రభుని ప్రేమించిందండి. ఒక తల్లి ద్వారా యేసు ప్రభు యొక్క పుట్టుక, ఒక మరియ తల్లి ద్వారా, ఇంకొక మరియ తల్లి ద్వారా యేసు ప్రభు యొక్క పునరుత్థాన సందేశం లోకానికి, అపోజల్స్కి ప్రకటించబడిందండి. మనందరం కూడా అలా ఉండాలి. యేసు ప్రభు వాక్యాన్ని గర్భం ధరించాలి, యేసు ప్రభుని లోకానికి అందించాలి. అలాగే యేసు ప్రభు పునరుత్థాన శక్తిని మనం కలిగి ఉండి లోకానికి యేసు ప్రభు యొక్క పునరుత్థాన సందేశాన్ని ఇవ్వాలి. అపోస్తుల కార్యాల నుంచి వాళ్ళు ఇచ్చే సందేశం ఏంటంటే, పునరుత్థానుడైన యేసు ఆయన ఎట్లా మహిమ శరీరంతో లేచారో మనం కూడా అలాంటి మహిమ శరీరంతో లేస్తాం. ఆయన ఎలా పరలోకానికి వెళ్ళాడో మనం కూడా పరలోకానికి వెళ్తాం. ఆయన పునరుత్థానము మనకి గ్యారంటీ కార్డ్ అన్నమాట, పరలోకానికి వెళ్తామని. దేవుడు ఏ ఆత్మశక్తి చేత యేసు ప్రభుని లేపారు, మనల్ని కూడా అదే ఆత్మశక్తి చేత లేపుతారు. 1 కొరింథీ 15లో ప్రథమ ఫలము క్రీస్తు అని 20 నుంచి ఉంటుందన్నమాట. దట్స్ ద గ్యారంటీ కార్డ్. హీ డిస్ట్రాయిడ్ ద డెత్ వన్స్ అండ్ ఫర్ ఆల్. అది పునరుత్థానం అయినప్పుడు ఆయన మహిమ శరీరంతో లేచారండి. ఆ మహిమ శరీరాలతో మనం కూడా లేస్తాం. మనల్ని కూడా దేవుడు అలాగే లేపుతారనమాట. యేసు ప్రభు విధేయించాడు దేవునికి, మనం కూడా విధేయించాలి. అప్పుడు మనకు కూడా పునరుత్థానం ఉంటుంది, మనం నిత్య జీవంలో ఉంటామన్నమాట. అది అందుకే హెబ్రీ 5:7-9
ఎక్కువగా నేను ధ్యానించుకుంటానండి. యేసు ప్రభు బాధల చేత తండ్రికి విధేయించుట అభ్యసించాడు. ఈరోజు ఈ బాధలు విధేయించాడు, రేపు ఇంకొక శ్రమ విధేయించాడు. డైలీ అన్నమాట, ఒక ట్రైనింగ్ లాగా. అలా ఆయన శ్రమల చేత దేవుణ్ణి విధేయించి ఇప్పుడు దేవునికి విధేయించే వాళ్ళకి శాశ్వత రక్షణకు మూలమయ్యాడు. ఎవరైతే దేవుని మాటకి లోబడి జీవిస్తున్నారో వాళ్ళకి మాత్రమే రక్షణ అండి. యేసు ప్రభు విధేయత ద్వారా రక్షణ మనకి సంపాదించి ఇచ్చారు. దేవుని మాటకు విధేయులై జీవించే వాళ్ళకి, అందరికీ కాదండి రక్షణ. ఇప్పుడు ఇంకా నేను 7 దయ్యాలు ఏంటి అని ఇప్పుడు మీకు చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూడండి. సాతాను ఒక్కొక్క ఆత్మని నరకానికి తీసుకురావాలని 7 పిశాచుల్ని పంపిస్తుందంట. 7 పిశాచులు మనుషుల్ని లాగుతూ ఉంటాయి అన్నమాట, ఆత్మని కిందికి. మరి దేవుని యొక్క ఆత్మ మనల్ని పైకి అప్వార్డ్ మూమెంట్, ఆత్మలో జీవించడం. గలతీ 5:16-26 వరకు అన్నమాట. మీరు ఆత్మలో జీవించండి, మీ శరీర వాంఛల్ని తృప్తిపరచుటలో మీరు చూపే శ్రద్ధని మానేయండి అని అక్కడ శరీర క్రియలు ఏంటి, అపవిత్రత, జారత్వము, ఇంకా త్రాగుడు, విందులు, వినోదాలు, అసూయ, మాత్సర్యం ఇవన్నీ ఉంటాయన్నమాట. మనం అలా జీవించొద్దు. ముఖ్యంగా 7 దయ్యాలు. గ్రిగరీ ద గ్రేట్ అండి 6వ శతాబ్దంలో ఆయన పాపాలని 7 భాగాలుగా విభజిస్తాడు. ఈ 7 డెడ్లీ సిన్స్ లేదా చావైన పాపాలు అని వాటికి పేరు పెడతారనమాట. తర్వాత వాటిని గురించి బిల్లీ గ్రాహం గారు కూడా ఒక బుక్ రాస్తారండి, 7 డెడ్లీ సిన్స్ అని. నేను చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూడండి. 7 చావైన పాపములు: గర్వము, కోపము, అసూయ, ధనాశ, మోహము, సోమరితనము, తిండిపోతనం. ఇంగ్లీష్లో చదువుతా అండి. 7 డెడ్లీ సిన్స్: ప్రైడ్, యాంగర్, జెలసీ, గ్రీడీనెస్, లస్ట్, లేజినెస్ అండ్ గ్లటనీ. ఇవి మనలో పరిశుద్ధాత్మదేవుడు ఈ పాపాలు ఉన్నట్లయితే ఈ పిశాచాలు చూపిస్తారనమాట. మనం వీటిని తీసేయండి అన్నప్పుడు పరిశుద్ధాత్మ అగ్నిలో కాల్చేస్తాడండి. అందుకే ఇజ్రాయెల్ దేవుడు అగ్ని అగును, ఇజ్రాయెల్ పవిత్ర దేవుడు మంట అగును. ఆ మంట అగ్ని ఒక్క రోజులో ముళ్ళ తుప్పల్నిలా కాల్చేస్తుంది. ఇంకా పరమగీతాల్లో వీటిని గుంట నక్కలు అన్నారండి. మీరు ఆ గుంట నక్కల్ని పట్టుకోండి మన హృదయంలో, అవి మన ద్రాక్ష తోటని పాడు చేస్తున్నాయి. గర్వం రకరకాలుగా ఉంటుందండి. గర్వము, స్పిరిచువల్ ప్రైడ్. నాకు బాగా వాక్యం తెలుసు, మా సంఘమే చాలా గ్రేటు, పరిసయ్యంలాగా అన్నమాట. ఆ తర్వాత ఎకనామిక్ ప్రైడ్ అండి, డబ్బుని బట్టి. సోషల్ ప్రైడ్, కులాల్ని బట్టి. ఇంటలెక్చువల్ ప్రైడ్, తెలివిని బట్టి అన్నమాట. ఇంకా తర్వాత కోపం 2 రకాలండి. ఒకటి ఆత్మ సంబంధమైనది, స్పిరిచువల్ యాంగర్ బిల్డ్స్ ద చర్చ్ లైక్ జీసస్. దేవాలయాన్ని శుద్ధి చేస్తారు, కోపం వచ్చేస్తుంది, అది స్పిరిచువల్ యాంగర్. కానీ యాంగర్ ఇన్ ద ఫ్లెష్ డిస్ట్రాయ్స్ ద చర్చ్. సంసోన్ తన భార్యని వాళ్ళ మామయ్య తోడి పెళ్లి కొడుకిచ్చి పెళ్లి చేశాడని 300 గుంట నక్కలు పట్టుకొని తోకలు కట్టి కొరివి పెట్టి పొలాలన్నీ కాల్చేస్తాడు. వాళ్ళు ఎట్లా తింటారండి? అట్లా. ఇప్పుడు టైం అయిపోయింది, ఇది ఇంకో రోజు ధ్యానించుకోవచ్చు. 7 మరియమ్మల్ని కూడా చదువుతానండి. పరిశుద్ధ గ్రంథంలోని 7 మరియమ్మలు: యేసు ప్రభు తల్లి మరియమ్మ, ఆమె సోదరి మరియమ్మ, చిన్న యాకోబు తల్లి, మగ్దలా మరియమ్మ, క్లోఫా భార్య మరియమ్మ. వీళ్ళందరూ యోహాన్ 19:25లో ఈ 4 ఉంటారండి. బెతానియా మరియమ్మ, మరియా, మార్తా, లాజర్. మార్కు సువార్తలో అభిషేకిస్తుందండి బెతానియాలో. యెరూషలేం మరియమ్మ. అపోస్తల కార్యాలు 12:12లో చూస్తాం, మార్కు తల్లి విజ్ఞాపన చేస్తూ ఉంటారండి వీళ్ళు. ఇంకొక్కరు మాత్రము పౌలు సహసేవకురాలండి. రోమా పత్రికలో 16:6లో మనం చూస్తాం. ఈమెని రోమా పత్రిక మరియమ్మ అని కూడా పిలుస్తారండి. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక.
రక్షణ ప్రణాళికలో పురుషులతో పాటు మీరు స్త్రీలను కూడా వాడుకున్నారు ప్రభా. దాన్ని బట్టి మీకు వందనాలు. ఇంకా 7 మరియ తల్లులు రక్షణ ప్రణాళికలో తమ వంతు పాత్రని నిర్వర్తించి ఈ లోకంలో మీ రాజ్యాన్ని స్థాపించుటలో మీకు సహకరించారు యేసయ్య. అలాంటి 7 మరియమ్మల్లో ఒక మరియమ్మలాగా మమ్మల్ని అభిషేకించండి. అలాగే హెరోద్ ప్యాలెస్ మేనేజర్ కూజా గారి వైఫ్ జోహన్నా గారిలాగా మమ్మల్ని కూడా అభిషేకించండి ప్రభా. మీరు మాకు ఇచ్చినటువంటి ఈ శరీరము, టాలెంట్స్, ధనము అంతా మీదే కాబట్టి మీ రాజ్యం కొరకు పనిచేయడానికి స్త్రీలని అభిషేకించండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు ప్రత్యేకంగా స్త్రీల కొరకండి. దేవుని పనిలో 7 మరియ తల్లులాగా మనం కూడా మన వంతు పాత్రని నిర్వర్తించి దేవుని రాజ్యాన్ని స్థాపిద్దాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.